నా మీరు నెలకు కనీసం అంటే 2,00,000 వరకు పాల బిల్లు పడుతుంది బట్ అంటాండారు. అంటాను. 15 రోజులకొకసారి ఈ వీడియోలో అయితే 15 సంవత్సరాల అనుభవం గల ఆవుల్ని ఎక్కువగా మేపి వాటి ద్వారా లబ్ధి పొందుతున్న ఈ రైతు యొక్క అనుభవాలను అయితే మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే ఈ ఊరు పేరు చెప్పడాన్ని, వాళ్ళ వివరాలు చెప్పేదానికి కొంచెము వాళ్ళు నచ్చుకోవడం లేదు. అందువల్ల అయితే మనము వీటిని బయట పెట్టలేదు, చెప్పాలనుకోవడం లేదు. అంటే దానికంటే ఇంపార్టెంట్గా వీళ్ళ ఎక్స్పీరియన్సు, వీళ్ళ అనుభవము మనకు అవసరం పడుతుంది. రైతులకు కానీ, మనకు కానీ, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ దీని అవసరమైతే ఎంతో ఉంది అని చెప్పేసి మనము ఈ వీడియో అయితే వాళ్ళని చాలా రిక్వెస్ట్గా అడిగి మరి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా ఈ పూర్తి వీడియో అయితే మీరు చూసినారనుకో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మొత్తం వీడియోలో అయితే ఉన్నాయి. ఇంకా వీడియోని చూసేద్దాము. ఇవైతే పూర్తి ఆవులు, వాళ్ళు షెడ్డు ఇవంతా ఇలా ఉంటాయి. కనీసం అంటే 30-35 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 25 ఆవులు అయితే ఉన్నాయి. దాంట్లో 22 వరకు పాలిస్తాయి అన్నారు. ఇంకా ఆ రైతు యొక్క మాటల్లోనే ఈ మొత్తం వివరాలను అయితే విందాము. నమస్కారం అండి. ఇది మంది యూట్యూబ్ ఛానల్ జిఎం న్యాచురల్ విలేజ్. మనము ఇప్పుడైతే ఉన్నాము. 30 ఏండ్ల అనుభవంతో ఈ ఆవుల షెడ్ అయితే సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసే ఒక మన అన్న, మన స్నేహితుడైన ఎంతెంత లాభాలు అయితే వస్తాయి, వీటి గురించి, ఈ షెడ్ గురించి పూర్తి వివరాలు అయితే మనం అన్న దగ్గర నుంచి అయితే తెలుసుకుందాము. నమస్కారం అన్న. మనము ఈ షెడ్ ఎన్ని రోజుల నుంచి మనము రన్నింగ్ చేస్తానన్నా? 15 ఏళ్ళ ముంటి అయితే మనము దీన్ని చేస్తున్నాం. మీకు భూమి అంతా కలిపి ఎంత ఉంటుందా? భూమి సొంత భూమి 2 ఎకరాలు ఉంది. మళ్ళీ మిగిలిండే భూమి గుత్తకు తీసుకున్నారు. మళ్ళీ షెడ్ అనేది ఎన్ని రోజుల ముందు రేపించినారు? ఒక 5 ఏళ్ళు అయిపోతుంది. ముందే విధంగా కొంచెంగా చేసుకుంటాను ఇంటికాడ. మీరు అట్లా ఆ ప్రకారం ఎత్తుకుంటే చిన్న వయసులో నుంచి కానీ ఆవులే మనకు ఎక్కువ అనుభవం. ఇప్పుడు నా 30 ఏళ్ళ నుంచి అనుభవం. 30 ఏళ్ళ ముంటి కానీ ఆవుల మీద అనుభవం ఉంది. ఇది మీరు స్టార్టింగ్ లో ఎన్ని ఆవులు అయితే తెచ్చి స్టార్టింగ్ తెచ్చినారు? మళ్ళా ఒక్కొక్క సంవత్సరానికి పెంచుకుంటా వచ్చినారా? అవే మార్చుకుంటా, మనమే దొల్లబడతా. ఇప్పుడు కొత్తగా ఏమన్నా తెచ్చినట్టు ఉన్నాయా? అన్ని ఇంటికాడ పుట్టినట్టువేనా? మొన్న తెచ్చినాను. 2 తెచ్చినారు. ఆ విధంగా ఇప్పుడు పాలు అయితే ఇవి ఎంత మాత్రం ఇస్తాయినా? ఇవి పాలు ఒక 7-8 ఇస్తాయి. మనము ఇంకా ఏమన్నా కరువు టైంలో గడ్డికి ఇబ్బంది పడతారు. చాలా మంది వచ్చేసి ఈ రైతులు అనేది ఆవులు పెట్టి నష్టపోయినాము అని అంటారు. అది ఎందువల్ల ఆ విధంగా నష్టపోయేదానికి రీజన్? నష్టపోయారంటే ఇప్పుడు అది గడ్డి ఇస్తారు, మఠాలు పోతాయి, సేద్యానికి అలా వెళ్ళిపోతారు. ఆ ఆవు ఎట్లా పాలు ఇచ్చేసింది, పాలు తక్కువ ఇస్తుంది, ఆవు నునుపు ఉండదు. అదే పనికి ఆవులు కాడ ఉండి ఆవులకే చూసుకుంటా అంటే ఉడిపోతే అవుతుంది. మనం వాది గడ్డి వేసి చేను కలిపి టమాటాలు పెట్టుకొని మఠాలు వచ్చేవరకు ఏమి ఇస్తాయి, ఏమేవు అట్లా లాస్ అయిపోయి అది. కానీ ఒక ఆవు 2 ఆవులు పెట్టుకునేవాడు ఎట్లయినా లాసే. ఓ 10-15 ఆవులు మెయింటైన్ చేసుకునేవాడికైతే ఎంత మిగులుతుంది. 10-15 ఆవుల దాకా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ అంత మాత్రం మెయింటైన్ చేసుకోవాలంటే మనకు ఎంతమంది ఉండాల్సి వస్తుంది? మీరేమన్నా హెల్పర్లని? మాకేం హెల్పర్లు ఇప్పుడు ఏం లేదు. మనం మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎంతమంది అయితే మీరు ఈ 35 ఆవుల్ని కానీ మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేస్తాం. పిల్లలు మధ్యలో వస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు పాలు ఇక్కడ మీ వాతావరణానికి ఎంత మాత్రం ఇస్తాయినా? అదే 8-9 ఇస్తాయి. ఒక ఆవు యావరేజ్గా 8-9 ఇస్తాయి. ఇప్పుడు మన షెడ్లో ఎన్ని ఆవులు అయితే మనకు కంటిన్యూగా పాలిస్తాయి? ఇప్పుడు 22-23 ఇస్తాయి. ఇప్పుడు పెద్ద ఆవులు ఎన్ని ఉన్నాయి? 25 ఆవులు ఉన్నాయి. 25 ఆవులు ఉన్నాయి. 25 ఆవులో 22 ఆవుల దగ్గర మీరు పాలు అయితే పిండుతారు. 3 ఆవులు ముట్టుకు తెల్లవారిపూట ఎన్ని లీటర్లు పాలు పిండుతారు? 110 అట్లా. 110 లీటర్లు పిండుతారా? సాయంత్రం అయ్యే గుడికి తగ్గేది అట్లేముండదా? అవి తగ్గితే ఒక 5 లీటర్లు అట్లా. 105, 106 అట్లా పడుతుంది. మనకు పాల బిల్లు అయితే ఎంత మాత్రం పడుతుందా? పడుతుంది 3-4 పడచ్చు. పడుతుందన్న 1,00,000 రూపాయలు పడుతుందా? మనకు గడ్డి ఏమన్నా కరువు వస్తుంది, మీరు గడ్డి కరువు వచ్చి మనకు బోర్లలో నీళ్లు లేకుండా అవుతాయి.
ఆ టైంలో మీరు ఏ విధంగా ఆ గడ్డిని దీనిలకు ఇన్ని ఆవులని ఒకటేసారి అంతే మెయింటైన్ పరిగెట్టేసుకోవాలి. ఇంకా బయటకల్లా వెళ్ళిపోతాము. ఏమన్నా ఉంటే మొక్కజొన్న కర్రలు కానీ గిన్నెస్ కానీ కొనుక్కుంటాము వేసుకొస్తాం. వరిగడ్డి అంత అది కరువు వరిగడ్డి అది ఎంత పడుతుందా అది మనకు? వరిగడ్డి మోపు వచ్చి 200 దీనిలకు ఒక నెలకి వేసుకుంటారా, వారానికి వేసుకుంటారా? నెలకి వేసుకుంటాము. 30-40 మోపులు 60 మోపులు వేసుకుంటాము. వీలు పడితే లోడ్ వేసుకుంటాము. కరువు వస్తే ఏప్రిల్ అట్లా వచ్చిందంటే లోడ్ వేసుకుంటాం. మీకు ఈ సంవత్సరం మొత్తానికి ఏ టైంలో మీకు కరువు అనేది వస్తుంది? ఎండాకాలంలోనే కరువు వస్తుంది. ఎండాకాలంలో ఏప్రిల్లోనే ఎక్కువ కరువు వస్తుంది. ఎక్కువ వస్తుంది. అదే ఎన్ని నెలలు ఉంటుంది అది కరువు? 6 నెలలు ఉంటుందన్న. 6 నెలలు. ఎక్కడైనా కానీ ఇదే ఎక్కడైనా ఇబ్బంది. అదే ఉంటుంది. మనకైతే పాలు అన్ని పాలు విజయవంతంగా ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏం లేదన్న. మొత్తం భూమి మనకు సొంతంగా ఉండి సొంతంగా బోర్ ఉంటే మనుషులు ఉంటే మిగులుతుందన్న. ఆ. అదే కూలోళ్ళు పెట్టి పాలు పిండేదానికి పేడెత్తేదానికి గడ్డి కోసేదానికి అయితే ఏమీ మిగలదు. నువ్వు ఎన్ని ఆవులు కాదు 50 ఆవులు పెట్టుకున్నా కూడా మిగలదు. అన్న అదే చెప్తా అన్నారు. మనం కూలోళ్ళ మీద ఆధారపడకుండా మన కష్టార్జితం అనేది గాన పూర్తిగా గాన దీంట్లో గాన చూపిస్తే ఖచ్చితంగా విజయవంతంగా మనకు నెలకు ఎంత పడేది? ₹1,00,000 పైన పడుతుంది. ₹1,00,000 ₹15 15 రోజులకే ₹1,00,000 పడుతుంది. 15 రోజులకే ₹1,00,000 వరకు అన్న అదే ఇంప్రూవ్మెంట్ అవుతానే కానీ తగ్గే మూమెంట్ ఏం లేదు. దీంతో పాటు మీరు పక్కన ఏదన్నా సేద్యము అలాంటివి సేద్యం కానీ ఏం చేయమన్నా. ఆవులు మట్టికే. ఉత్త ఆవులు మాత్రం. మళ్ళా పొటేన్లు అవి కానీ రెండు చూసినాము. ఏం చేయం. 2 చూసినా మేము. మీరు ఇంటికా ఏమన్నా ఇంటికి బిడ్డకు నామకరణం చేయాలి రేపు నెల. అందుకోసం మనకు గిటాన్లు ఏం తెచ్చుకో. మన తిరణాలకు ఒక నెల ముందుగా తెచ్చుకుంటాము. ఒకవేళ కొట్టుకుంటాం అంతే. తప్పితే పొటాన్ వ్యాపారం చేయము, కోళ్ళు వ్యాపారం చేయము. మీతో పాటు మీ ఇంట్లో ఎవరెవరు పని చేస్తారు? మా భార్య, నేను, మా తమ్ముడు, మా అమ్మ. నలుగురు మరదాలో కొంచెం ఉంటుంది. పిల్లలు ఉంటారు. అందరూ కష్టపడి ఇది చేయాల్సిందే. అందరూ కష్టపడతారు. 25 ఆవులు అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద షెడ్డే. ఈ షెడ్కు మీకు ఎంత ఖర్చు అయిందినా? ఒక 4 సంవత్సరాల ముందర షెడ్ అన్నారు. ఇది 7 లక్షల వరకు అయిందన్న. 35 ఆవులకు. 35 ఆవులకు షెడ్ మొత్తం రూములు 2 రూములు అంతా. మనము తెల్లవారి ఏం పెడతారు దీనికి? బొసా పీడు, మొక్కజొన్న పిండి, శనగపిండి ఈ 3 పెడతారు. ఈవినింగ్ కానీ అట్లే పెట్టాల్సిందేనా? మళ్ళా దీనిలకు పిల్లలు పుడతాయి కదా, దానిలో ఏమన్నా అమ్మేది అలాంటివి ఏమన్నా? అయితే అమ్మేస్తాము. ఐదోళ్ళని అట్లే పెట్టుకుంటారు. మళ్ళా మనము ఇప్పుడు మీరు 15 ఏళ్ళ ముంటి చేస్తా అంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఆవులు అనేది మనకి ఇంకా వృద్ధి అయినాయి అనుకో, మీ దగ్గర ఈ టయానికి 100 ఆవుల దాకా ఉండాల. 100 ఆవుల దాకా అంటే మనము కొంచెం 4 నెలలు 5 నెలలు దూడ ఇది పని వద్దు మనకు అమ్మేస్తారు మధ్యలో. మనకు ఏదైతే ఈ షెడ్ లో అనుకూలంగా ఉండి మనకైతే సరిపోయాడు అంటే దాన్ని నిలుపుకుంటాం. మనకు వద్దు అనుకుంటే అమ్మేస్తాం. దీనిలకు ఎటువంటి జబ్బులు దానిలకు ఏం చేస్తుంటారు? సూదులు వేపిస్తాం. సూదులు ఏ సీజన్ లో ఎక్కువగా జబ్బులు వచ్చేదానికి? ఈ సీజన్ కానీ వచ్చేది ఈ చలికాలంలో అనేది ఎక్కువగా మనకు ఆవులకు వచ్చేసి ఈ కాలమే. దానికి ఏం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు? వాళ్ళే వేసిపోతారా? మళ్ళీ ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమి లేవు. ఏం చేయండి. ఆ తర్వాత ఇంకోటి వచ్చి మెయిన్, ఈ షెడ్ నడపాలంటే కంటిన్యూగా ఒకరోజు కానీ ఒకవేళ ఒక్కరే ఉంటే మాత్రము కూలోళ్ళని నమ్ముకుంటే మాత్రం చాలా కష్టం అని చెప్తాండారు అన్నగారు. నేనంటే కుదరదు, ఖచ్చితంగా కుదరదు. మీరు 25 ఆవులకు గడ్డి కోసుకొని రావాల్సిందే. దీనిలో బయట వేసి పెట్టి మేపేది అవి ఏం లేదు. దీనిలకు కాళ్ళకు పట్టిపోయేది అట్లా బయట మారుస్తున్నాం కదా కొంచెం డైరీలో లేకన్నా. నెలలో కూడా ఇంకా సాయంత్రం 7 గంటల వరకు బయట పాలు పిండేస్తాం. మళ్ళీ పొద్దున్నే బయట పెట్టేస్తాం. అట్లా మళ్ళీ 10 గంటలకంతా లోపలికి వెళ్ళిపోతాం. తెల్లవారుతో ఎన్ని గంటలకు? 6 గంటలకంతా బయట పెట్టేస్తాం. మనకు తెల్లవారుతుంటే మీరు లేచి ఫస్ట్ దీనిలో చూసేయాల్సిందే. ఎక్కడ బయట కట్టేయడము, చితుకులు పడసము, పాలు స్టార్ట్ చేస్తాం. ఒకరికొకరు ఖచ్చితంగా తోడు అనేది ఉండాలి. ఒకరికి ఇద్దరికి సాధ్యం కాదు. కొంచెం ఫీజు మీరు నెలకు కనీసం అంటే 2 లక్షల వరకు పాల బిల్లు పడుతుంది అంటారు. 15 రోజులకు ఒకసారి ₹1,00,000 పడుతుంది అంటారు. ఇవంతా ఏమనుకుంటారో, నెల వచ్చే కొడికి 2 లక్షలు వేసుకుందాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సంపాదించలేదే,
అని చాలా మంది అయితే స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు పడింటారు. కానీ దీంట్లో ఇంకా మైనస్ పాయింట్లు గాని ఉంటాయి. దానిలను గాని రైతులు అనేది ఈ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ దీన్ని కానీ గమనించుకోవాలా. ఇప్పుడు మనము మీరు 2,00,000 వరకు అయితే మనకు పాల బిల్లులు పడతా అంటున్నారు. పడతానయ్య. సరే పడితే మీకు నెలకు దీనిల మీద భూసా ఖర్చు గాని, దీని మందుల ఖర్చులు గాని, ఏదన్నా జబ్బు వస్తే ఇబ్బంది గాని, దానికి ఎంత మాత్రం ఖర్చు అవుతుంది? అంతా ₹1,00,000 1,50,000 20,000 అయిపోతుందన్న నెల వచ్చేసరికి. దాన్ని బుసాల చెప్పన్నా ఖర్చు. ఏమేమి బుసాసా, పీడేస్తా, మొక్కజొన్నల పిండి, ఇంక వ్యాక్సిన్లు ఏమన్నా 6 నెలలకోసారి వేయాలా. మళ్ళీ ఈ పొదుగాపులు పాడొస్తుంటాయి. దానికో 10,000-15,000 నెలకు వచ్చేసరికి ఖర్చు అవుతుందన్న. పొదుగాపులకు మొత్తం అన్ని మొత్తము ఇది దుడ్డు అనేది వచ్చేస్తుందన్న. మీకు యావరేజ్ గా నెలకు వచ్చేవరకు మాకు కూలిపాటు మాకు మిగులుతుందన్న చేసుకుంటే. కూలిబాటు మాత్రం మనకు మనకు మీ మిగులుతుంది. కూలిబాటు మా మీకు కూలిపాటు మిగులుతుంది. మిగులుతుంది. అంతే ఒక నలుగురు దగ్గర పని ఒక చేయాల నలుగురు పని ఇవన్నీ చేయాలి. చేయాల. మనము ఏమంటారంటే ఇంకా గాల్లో మేడలు కట్టి అంత ఆ, వచ్చేస్తుంది ఇంత కొంత వచ్చేస్తుంది ఇదంతా రాదన్న. ఎన్ని బాధలు పడుతున్నావు దాంట్లో ఒక ఆవు దెబ్బే తినేస్తుందన్న ఒకసారి. పొదుగాపు పట్టాటి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఏమన్నా పాలు తగ్గేది అట్లా ఏం సమస్య రాదా మీకు? ఒక సొక్క ఏమన్నా పొదుగాపు వచ్చిందంటే పొదుగాపు వస్తే ఒక సొక్క పాలే ఏవు 7 లీటర్లు ఇచ్చే ఆవు ఒక అర్ధ లీటర్ కూడా లేదు. పొదుగాపులు పొదుగాపు అలాంటివి అంత ఏమన్నా దెబ్బ వస్తుంది. ఇప్పుడు అట్లా అయిపోతాంది. మనము షెడ్కి అయితే ఎంత ఖర్చు చేసినామన్నా? 6 లక్షలు 7 లక్షలు అయింటుందన్న. 7,00,000 అయింది. ఎంతకి ఎంత అయినారు? ఇప్పుడు 35 ఆవులు అంటున్నారు కదా, 70కి 30 అయినాం. 70కి 31 31 అయినారా? ఇవి 35 ఆవులకు బాగా కరెక్ట్ గా సరిపోయింది. సరిపోతాయి. మళ్ళా మీరుండేదానికి కానీ బాగుండేదానికి సెపరేట్ భూసా పిండి వేసుకునేదానికి అన్ని సెపరేట్ separate. రూములు కట్టుకున్నాం. ఆహా. మళ్ళా గడ్డి మీరు ఉమ్. కోసేస్తారా అట్లే తుంటలు వేస్తారా? చాలా మిషన్ వల్ల మిషన్ లో వాడతారా? మిషన్ లో పడతాం. మిషన్ వాడాలి. మిషన్ వాడాల్సింది. మిషన్ వాడితే మనకు గడ్డి అనేది గడ్డి సేవ్ అనేది సేవ్ అవుతుంది. అవుతుంది. అవునా? అంతా మిగిలేడు కంటే ఇంకెందుకన్నా ఇట్లాంటి పనులు చేసేది. ఉమ్. బొసాకి వెళ్ళా వాళ్ళకి మందులోకి వెళ్ళా ఎంత ఖర్చు వస్తాయి. భూసాకి ఎంత పెట్టుబడి. మాత్రం పడుతుందా? 50,000 పైన పడుతుందన్న బొసాలకు 15 ₹1,00,000 వాళ్ళకే నెల వచ్చేవరకే కట్టాల్సి వస్తుంది. ఇంకా మందులకు అంగళ్ళలో వాళ్ళకు మంచి ఆడ 20,000 వాళ్ళకు కట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏమన్నా మనము ఏమన్నా నష్టపోయేది ఏమన్నా? గవర్నమెంట్ ఆ మందులో వ్యాక్సిన్ ఒకటి వేస్తారు అంతే, అంతే. అంతకు మించి ఏమి హెల్ప్ ఉండదు. ఏం హెల్ప్ ఉండదు. నా గడ్డి డైలీ ఎన్ని మోపులు అయితే కోస్తారు? మేము 24 మోపులు ఎట్లా వస్తామన్న. తెల్లవారు 24, సాయంత్రం 24. వరిగడ్డి తప్పించి తెల్లవారి 24, సాయంత్రం 24. ఒక రోజుకి వచ్చి 24. ఒక రోజుకు 12 వేస్తారు. అది ఖచ్చితంగా 7 ఆవులు.